దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను ఈ లోకములో అందరూ పొందుతున్నారా అంటే చాలా తక్కువ మందికి మాత్రమేనని పరిశుద్ధుడైన ప్రభువే తెలియచేశాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో బాగా పైపైన చెప్పుకొని కథలు చెప్పుకొని ఏదో ఒకటి సమయాన్ని ఆ విధంగా గడుపుకోవటానికి అలవాటు పడిపోయిన భక్తిని ఎటు చూసినా మనం అదే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే నిజముగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి, వాక్య ప్రకారంగా నేను జీవిస్తేనే నా తండ్రికి ఆయనకి ఇష్టం అవుతుంది, నా ప్రవర్తన మార్చుకోవాలి అని ఆశతో వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇక బోధకులు కూడా అదే పద్ధతిలో తయారైపోయారు. ఏదో ఒకటి చెప్పేస్తే ఆ టైము కాస్త గడిపేస్తే మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది అనేలాగా వాళ్ళు కూడా ధనాపేక్షలై ఉండి వాళ్ళు సమయాన్ని ప్రభువు యొక్క సన్నిధిని ఎంత దుర్వినియోగపరుస్తూ ఉన్నారో కూడా మరి కనులున్న వారికి కనిపిస్తూనే ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రతి మాటను ఆత్మ సంబంధమైన ప్రతి సంగతి శారీరకంగా బోధించటం అలవాటు చేశారు ప్రజలకి. కనుక ఈ కడవరి దినాలు ప్రమాదకరమైన దినాలు, శ్రమకాలము, దీనికి అబద్ధ బోధకులు విస్తరించుట ఇది శ్రమకాలము సోదరులారా. యేసుక్రీస్తు 40 దినాలు ఆయన ఏదో శ్రమలు అనుభవించాడని శ్రమల దినాలు అనుకొని చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ ఆయన శ్రమను అనుభవించి ఆయన పరలోకం కొరకు సర్వజనులను సిద్ధపరచు నిమిత్తమై ఆయన చేసిన బలియాగం గురించి ఎవ్వరూ కూడాని మరి బాధపడి మీరేమీ ఆయన కోసం ఉపవాసాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనము శ్రమకాలంలో ఉన్నాము. అబద్ధ బోధకులందరూ విస్తరించిపోయి ఉన్నారు. వాళ్ళు చెప్పకూడని సంగతులు, బోధింపకూడని సంగతులు బోధిస్తూ ప్రజలందరినీ కూడాను ఆత్మ సంబంధమైన మార్గమును చూపించుటకు బదులుగా శరీర సంబంధులుగా తయారు చేస్తూ ఉన్నారు సోదరులారా. ఇది ఎంతో ప్రమాదకరమైంది. కనుక ఇది శ్రమకాలము అని ప్రకటనలో భక్తుడు చాలా చక్కగా తెలియచేసిన అనుభవం మరి చాలా స్పష్టంగా వ్రాసిపెట్టాడు. అయితే దేవుని యొక్క లేఖనములలో మరి ప్రభువు చెప్పిన మాట మనం చేయవలసినది దయచేసి లేఖనంలో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును అని చెప్పాడు. ఈ సంగతి అసలు తెలియని ప్రజలు బహుశా క్రైస్తవ్యంలో ఉండరు. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడను అని ఉంది కాబట్టి ప్రతిదీ అడగండి అని నేర్పించే పాస్టర్లు ఉన్నారు. ఇంకా దేవుడు అడగమన్నాడు కదా అని చెప్పి నోటికొచ్చినవన్నీ అడిగే ప్రజలు ఉన్నారు. కనుక ఈ సంగతి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఈ వాక్యంలో ప్రభువు ఏమని చెప్తున్నాడు, ఏది అడగమన్నాడు మనం అడుగుదాం. ప్రభువా నాకు మరి పలాంద కావాలి అంటే వచ్చేస్తుందా? రావటం లేదు. మరి అడగమన్నాడు, నేను అడిగాను, రావటం లేదు అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏం అడగమన్నాడు ప్రభు, మనలను ఏం అడుగుచున్నాడు, మనము అడిగినది ఏ పద్ధతిలో అడగాలి, వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా చూడాలి. అడుగు ప్రతివానికి కూడా పొందే కృపను కూడా దేవుడే ఇచ్చాడు. చూడండి నేను చక్కగా చెప్పాడు, అడుగు ప్రతివాడును పొందును అన్నాడు. కనుక అడుగుతున్నాం కానీ పొందుతున్నావా? మనం అనుకున్నాం అవి జరిగిపోతున్నాయా అంటే మనం సరైన పద్ధతిని అనుసరించుట లేదు, క్రమమైన పద్ధతిలో ప్రభువుని అడగడం లేదు అనే విషయం మన జీవితంలో మనం అడిగినవి మనకు దొరకపోవటం వలన మనకే అర్థమవుతుంది. కనుక ప్రభువు అసలు ఏం అడగాలి, ఆయన మనలను ఏమి అడుగుతున్నాడు అనే విషయాన్ని కూడా ఈ లేఖనాల్లో మనం ఈ యొక్క వీడియోలో గమనించుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి,
మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని చెప్పాడు. మీ తండ్రిని అసలు మీరు అడగక ముందే మీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు, కనుక మీరు అడగాల్సిన పని లేదు అని ప్రభువే చెప్తూ ఉన్నాడు. చూడండి, నిజముగా ఈ యొక్క అనుభవంలో చూసినట్లయితే ప్రార్థన చేయని క్రైస్తవుడు ఉండడు, ప్రార్థన చేయని ఏ వ్యక్తి కూడాను అసలు దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా అసలు ప్రార్థన చేయకుండా ఉండరు, ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. అయితే ప్రార్థన చేయటం అనేది ప్రభువుని అడగడం. ప్రభువా నాకు తోడయ్యుండుము అన్నామనుకోండి, అడగటమే కదా. ప్రభువా నాకు సహాయము చేయము, ప్రభువా నాకు ఈ కష్టం ఉంది, దీంట్లో నుంచి నన్ను విడిపించము, అన్నీ అడగడమే కదా. అందుకనే అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అన్నాడు. అసలు వ్యర్థమైన మాటలు ఏంటండి? అన్యజనులు మాట్లాడుకునేవన్నీ వ్యర్థమైన మాటలే. అలాగూ మీరు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని వ్యర్థమైన మాటలు వచ్చించవద్దు అన్నాడు. అసలు దేవుని భాషలో వ్యర్థమైన మాటలు అంటేనే శరీర సంబంధమైన మాటలు. అనగా ప్రభు చెప్తున్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని, ఆత్మయే జీవింప చేస్తుంది అని చెప్పాడు ప్రభు అయిన యేసు. యోహాను సువార్త 6వ అధ్యాయం 62-63 వచనాల్లో దయచేసి మీరు చూసుకోండి. అసలు శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్పాడు. కనుక నిష్ప్రయోజనమైనది అంటే వ్యర్థమైంది కదా. వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అన్నాడు. అనగా శరీర సంబంధమైనవి దేవుని సన్నిధిలో కూర్చొని ఏది అడగండి అని చెప్పాడు. కానీ అసలు ఈనాడు ప్రార్థనలను ఒకసారి మీరు ఆలోచించేయండి. ఏం ప్రార్థన చేస్తున్నారో, ఏం మాటలు మాట్లాడుతున్నారో, ఏం అసలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామని ఏమేమి అడుగుతున్నారో మీరు ఒకసారి ఆలోచించేయండి. వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అన్నాడు. విస్తరించి మాట్లాడుట వలన వారు తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. అన్యజనులు విస్తరించి మాట్లాడడం అనేది వాళ్ళకు సరిపోతుంది. అయితే ప్రభువు తన యొద్దకు వచ్చిన వారికి ఏమని చెప్తున్నాడంటే, మీరు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు, అసలు వచ్చింపవద్దు అన్నాడు. మీరు వారి వలె ఉండకుడి అని చెప్పాడు. వారి వలె ఉండకుడి, అసలు వాళ్ళలాగా ఉండొద్దు, వాళ్ళలాగా ఏది పడితే అది నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడొద్దు. వాళ్ళు కూడాను మరి యేసు ప్రభువుకి కొంచెం మా ఇంట్లో ఈ బాధలు ఉన్నాయి, కొంచెం మంత్రించండి అని అడిగిన వాళ్ళు కూడా ఉంటారు సోదరులారా. ప్రార్థన అంటే వాళ్ళ దృష్టిలో మంత్రం. కనుక ఎంత మరి వ్యర్థమైన భాషను మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకేం తెలియదు. కనుకనే ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడంటే, విస్తరించి మాట్లాడుట వలన వారు తమ మనవి 10 మార్లు చెప్పిందే చెప్పి ఏదో చేయటం వల్ల వాళ్ళు ఏదో ఒకటి ఎలాగన్నా చేస్తారు అని అనుకుంటారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే, మీ తండ్రిని అసలు మీరు ఏం అడగక్కర్లా, మీకేం కావాలో ఆయనకు అన్నీ కూడా తెలుసు. కాబట్టి మీరు ప్రార్థన చేసే పద్ధతి ఇలా ఉండాలి అని కూడా యేసయ్య తన శిష్యులకు చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనకేం కావాలో మన తండ్రికి తెలుసు. మనకి ప్రభువా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి అసలు అడగక్కర్లేదు. అవన్నీ వ్యర్థమైన మాటలు. వాటిని మాట్లాడుట వలన మీరు వ్యర్థులైపోతారు. కనుక వ్యర్థమైన మాటలు అడగొద్దని చెప్పాడు. ఇక చూసినట్లయితే ప్రభు అయిన యేసు ఆయన కూడా మరి అడిగే పద్ధతిని ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ప్రభువు అడుగుతున్నాడు, దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్నాడు. దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్నాడు అంటే ఆయన కూడా మనుషుల దగ్గర అడుగుతూనే ఉన్నాడు. సోదరులారా, అమ్మా నీవు నీళ్లు చేదుకోవడానికి వచ్చావు, అయితే నాకు దాహం వేస్తుంది, దాహమునకు నీళ్ళిమ్మని ఆమెను అడిగిన పరిస్థితి చూడండి. అయితే 10వ వచనం చదువుదాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియో నీవు ఎరిగి ఉంటే
నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని చెప్పాను. ప్రభువే అమ్మా నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు. ఆయన ఆవిడ కొంత సంభాషణ మాట్లాడుతుంది కదా, యూదుడు అయినా నీవు సమరయ స్త్రీనైనా నన్ను నీళ్లు ఎలా అడుగుతున్నావు అనేసి అడిగింది. అయితే ప్రభు అంటున్నాడు, నీవు దేవుని వరమును, చూడండి, దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడని చెప్పాడు. కనుక ప్రభువు కూడా నాకు దాహం అవుతుంది, నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్నాడు. ఇంతకు ఆయన దాహం ఏంటి, ఆయనకు ఆహారం ఏంటి అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే చూడండి, అదే అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అన్నాడు. ఆహారము, ఆయన ఆకలేంటో చెప్పాడు. ఆయనకు దాహం ఏంటి చూడండి, ఆయనకు దాహం ఏంటి, మనుషులను మార్పు చేయుట, వాళ్ళు మార్పు చెందినట్లయితే ఆయన దాహము తీర్చబడుట అనే సత్యాన్ని చాలా చక్కగా, ఆయనకు ఆహారం ఏంటి అంటే ప్రభు అంటున్నాడు కదా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, నన్ను పంపిన వాని చిత్తము అనగా తండ్రి కుమారుని లోకములోనికి పంపించాడు. ఆ తండ్రి ఎందుకు పంపించాడు, మనుషులందరినీ మార్పు చేయాలని. ఆయన పని తుదముట్టించుట అనగా మనుషులందరూ మార్పు చెందుటకు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడుటకు, ఈ లోకమందు తన ప్రాణాన్ని అర్పణ చేయుటకు, అందునిమిత్తము తండ్రి ఈ లోకానికి తన ప్రియకుమారుణ్ణి పంపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని తెలియచేస్తున్నాడు. కనుక ప్రభువు సిలువలో కూడా నాకు దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆయనకు దాహం వేస్తుంది. చివరి ఘడియల్లో కూడా, ఆయనకి ప్రాణం పోయే చివరి ఘడియల్లో కూడా ఆయన నాకు దాహం వేస్తుందని అడుగుతున్నాడు. నేను దప్పిగొనుచున్నానను అంటే అక్కడ కనీసం ఇక మార్పు చెందే మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళను ఇంకా ప్రభు దగ్గరకు వస్తారని అడుగుతున్నాడు. కానీ అక్కడ మరి ఆ యొక్క గొల్గొతా కొండ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ, మరి సిలువ వేయబడిన చోటిలో ఉన్న వారందరూ కూడా ప్రభువును తెలుసుకోవాలి అని ఆశించే పరిస్థితిలో అంతమంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరికి లేదు. వాళ్ళు చేదు చిరకనిచ్చినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభువు మనలను దాహమునకు నీళ్లు అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. అంతేకాదు సమరయ స్త్రీని అడిగాడు. సమరయ స్త్రీతో చెప్తున్నాడు ప్రభు, అసలు నిన్ను దాహమునకు నీళ్ళిమ్మని అడిగినవాడు ఎవడో నీకు తెలిసినట్లయితే నీవే ఆయనను అడుగుతావమ్మా. చూడండి, అనగా ఈనాడు లోకములో అసలు ప్రభువు సిలువ వేయబడిన క్రీస్తు సర్వలోక రక్షకుని గురించి ఆయన ఎవరో ఇప్పటికీ తెలియని ప్రజలు విస్తారంగా ఉన్నారు సోదరులారా. కనుకనే ఆయనను అంగీకరించడానికి కానీ, నమ్మడానికి కానీ, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి కానీ సిద్ధపడే హృదయాలు కలిగిన వారు ఎవరు లేరు. ప్రభు అంటున్నాడు, నిన్ను అడుగుతున్నది ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అన్నాడు. ప్రభువా నాకు దాహమునకు నీళ్ళివ్వు అని అడగగలిగిన వారు ఎంతమంది ఉన్నారండి ఈ లోకములో. మనుషులు రకరకాల దాహం, గొప్పోళ్ళు అయిపోవాలి, లేకపోయినట్లయితే పెద్ద విద్యాధికులు అయిపోవాలి, అంతేకాదు ధనవంతులు అయిపోవాలి, లోకంలో చాలా జ్ఞానాన్ని సంపాదించాలి, దానికి అంతం లేని ఈ యొక్క దాహాలతోటి బ్రతుకుతూ ఉన్న ప్రజలను మనం చూస్తున్నాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దాహాన్ని తీర్చగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు యేసే. నా ప్రియ సహోదరి సహోదరులారా,
కనుకనే ఆయనను మనము దాహము అడిగినట్లయితే ఆయన మనకు జీవజలం ఇస్తాడండి. జీవజలం ఇస్తాడు. అనగా మరి ఎన్నడూ కూడా మనకి ఇక దాహం వేయని. చూడండి మరొక మాట కూడా ఇక్కడే మనం చదువుకుందాం. యోహాను సువార్తలో 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరికైనా దాహం వేసినట్లయితే వారు నా దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నాడు. ఇక అనగా ఆయన తప్ప మనుషుని యొక్క దాహాన్ని తీర్చగలిగిన వారు ఈ సృష్టిలోనే ఏ ఒక్కళ్ళు లేరు సోదరులారా. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడినవి ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళంతా పాపపు దాహాన్ని పెంచేవాళ్ళే, లోక భోగాల దాహమును పెంచువారే. ఈ లోకములో నీచులుగా తయారు చేయటానికి వాళ్ళు రకరకాల ప్రేరేపణలు కలుగు చేయవారే. కానీ మనిషిని శుద్ధునిగా చేయాలి అంటే, పరిశుద్ధపరచాలి అంటే, హృదయాన్ని శుద్ధి చేయాలి అంటే కేవలము ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. అందుకే చెప్తున్నాడు, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నాడు. లోకంలో నిజముగా మనకు దాహం వేసినట్లయితే ఎక్కడొకక్కడ మంచినీళ్ళు తాగితే తీరుతుంది సోదరులారా. కానీ ఆత్మకున్న దాహాన్ని తీర్చగలిగిన వారు ఈ సృష్టిలో ప్రభు అయిన క్రీస్తు యేసే అనే సత్యాన్ని తెలుసుకొనండి. అయితే ప్రభువు ఆయన అంటున్నాడు, నేను ఎవరో నీకు తెలిసినట్లయితే నీవే నన్ను అడుగుతావు, నేను నీకు జీవజలం ఇస్తానని చెప్పాడు. అదే మాట ఆయన యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నట్లయితే ఎవరి దప్పిక తీరిందో, అనగా ఎవరికి లోక భోగాలు కానీ, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు వీటన్నిటినీ జయించే శక్తి క్రీస్తులో ఉంది కనుక ఆయన జీవ జలమును ఇస్తాడు. కనుక మరెన్నటికి ఆకలి కానీ దాహం కానీ వేయదు అనే సత్యాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరి ఒక మాట కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యొద్దకు వస్తే ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అని చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఎప్పటికీ అసలు దాహం వేయదని చెప్పాడండి. కనుక మన దాహము తీర్చువాడు క్రీస్తే. మన యొక్క దాహమును మరెన్నడూ వేయకుండా చేయగలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తు యేసే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనములలో ఆయనను మనము అడగవలసినది, ప్రభువా నా దాహము తీర్చుము. వ్యర్థమైన మాటలు అడిగితే ప్రయోజనమేముంది? శరీర సంబంధమైన మాటలు అడిగితే లాభమేముంది సోదరులారా? నాకు ఇలాంటి ఆలోచనలు, సంపాదించుకుందామనే ఆలోచనలు, పాపం చేయాలనే ఆలోచనలు లేకపోయినట్లయితే లోకములో ఏదో మోసకరమైన దురాశలతోటి నిండిపోయిన నా చెడ్డ హృదయాన్ని మార్చు తండ్రి, నా పాపిష్టి దాహమంతా తీసే నాయనా అని మనం దేవుణ్ణి వేడుకొని మనల్ని మార్పు చెందుటకు ప్రభువుని అడగాలి. అంతేకాని లోకంలో ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనుకొని లోక సంబంధమైన వాటి అన్నిటి కొరకు ప్రార్థన చేయుట అనేది ప్రభువుకు అసహ్యము. అందుకే ఆయన మీరు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అని చెప్పాడు. కనుక మీకు ఏం కావాలో కూడా ముందే ఆయనకు తెలుసు. మీరు మీ ఇష్టం వచ్చినవన్నీ ప్రార్థన చేస్తున్నాం అనుకొని ప్రభువుని అడిగి పాపులుగా మరి ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునే వారిగా మార్పు చెందకూడదు. మీ బ్రతుకులలో ప్రభు మీద ఆధారపడండి అని చెప్పడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేసిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. చూడండి, ప్రభు ఎవరికి చెప్పాడు ఈ మాటలు? ఆయన శిష్యులతో చెప్తున్నాడు. నా యందు మీరును
మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మనం ఏం అడగాలి? ప్రభు యొక్క మాటలు మొదటిగా మనలో ఉండాలండి. అక్కడ అసలు ప్రభువు మాట్లాడింది అపోస్తలులతో చెప్పాడు. తన శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టుకుని ప్రభువును వెంబడించుచున్న శిష్యులకు చెప్తున్నాడు. మన కోరికలన్నీ మన దగ్గరే ఉంటాయి. మన ఇంట్లోనే మన సౌఖ్యాలకి మన పాపపు భోగాలతోటే బ్రతుకుతాం, ప్రభువుని ప్రార్థన చేస్తాం. మనకేం దొరుకుతుంది? ప్రభువుని ప్రార్థన చేయటం ద్వారా మనకు మేలు పొందుతాం. మనం ప్రార్థన చేసుకున్నామని ఏదో మనలో మనం తృప్తిపరుచుకుంటున్నాం. కానీ ప్రభువు ఒక చక్కని పద్ధతిని చెప్పాడు. మీరు నిజముగా నాకు శిష్యులైతే మీరు ఏ విధమైన ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. నా యందు మీరును, చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. మీరు నిజముగా నా యందు ఉన్నట్లయితే, మీలో నేను ఉన్నట్లయితే, నా మాటల యందు మీరు అనగా నిలిచి ఉండుట అంటే నా వాక్య ప్రకారముగా మీరు జీవించాలి. నిలిచి ఉండని ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అది అనుగ్రహించబడుతుందని చెప్పాడు. కనుక మనం ప్రభు యొక్క మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా మనం జీవించి ప్రార్థన చేసినట్లయితే అసలు వెంటనే అది మనకు అనుగ్రహించబడుతుంది. ఎందుకనగా ప్రభువుని ప్రేమించి ఆయన వాక్యానుసారముగా జీవించేవారు లోక భోగాల కోసం అడగరండి, లోక సంబంధమైన దురాశల కొరకు అడగరు సోదరులారా. హృదయంలో వాక్యం ఉంటే, అనగా వాక్యము అనగా దేవుడు ఉన్నట్లయితే, వాక్యము పరిశుద్ధమైనది కనుక, పరలోక సంబంధమైనది కనుక, వాక్యమును అనుసరించి వారందరూ ఆత్మ కొరకే జీవిస్తారు. కనుక వాళ్ళు ఈ లోకంలో దేని నిమిత్తం అడగరు. కనుక ప్రభు వెంటనే వారు చేసిన ప్రార్థన ఆలకిస్తాడట. ఎందుకనగా నన్ను మార్చు తండ్రి, నాకు లోకాసుల మీద విజయాన్ని దయచేయి తండ్రి, లేకపోయినట్లయితే నా యొక్క హృదయంలో పరిశుద్ధత ఉంటేనే కదా నేను నిన్ను చూడగలను, నా హృదయాన్ని శుద్ధి చేయి తండ్రి, ఏ మలినము నాలో ఉండకుండా నాకు అంటకుండా చేయి తండ్రి అని దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా మనం అడిగితే ఖచ్చితంగా మనలో అటువంటి పరిశుద్ధతను అనుగ్రహించుటకు తండ్రి ఇష్టపడుచు ఉన్నాడు. అలాంటప్పుడు మనం నా సహోదరులను రక్షించమని, లేకపోయినట్లయితే ఇదిగో పలానా వారి యొక్క ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే వెంటనే నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ విధమైన చక్కని పద్ధతిని అనుసరించాల్సింది పోయి ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు రాజుల కొరకు ప్రధానుల కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్లో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కోసం, ప్రధానమంత్రి కోసం, లోకంలో ఉన్న అందరి కోసం ప్రార్థన చేస్తే ప్రయాణాలు చేసేవాళ్ళు, రైల్వే స్టేషన్లో ఉన్నవాళ్ళు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, విమానాల్లో, అసలు ఎవరు నేర్పాడో ఈ ప్రార్థనలన్నీ? అసలు ఎంత దారుణం అంటే పాపం పిచ్చి జనాలు నిజంగా గొర్రెల మందలాగా ఆ పాస్టర్లు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా బాధాకరమండి ఇది. చాలా దేవునికి చాలా చాలా ఆయన ఆత్మకు దుఃఖపెట్టే పద్ధతులు ఈనాడు క్రైస్తవ్యంలో అసలు అందరి హృదయాల్లో కూడా జీర్ణించుకుపోయినాయి సోదరులారా. ఈనాడు సత్యాన్ని చెప్పిన వినే పరిస్థితుల్లో దేవుని ప్రజలు లేరు. అబద్ధానికి అలవాటు పడిపోయారు. అబద్ధపు మాటలకు, అబద్ధ బోధలకు, అబద్ధ ప్రార్థనలకు అందరూ కూడా బానిసలైపోయారు. ఉద్యోగాలకు, ప్రమోషన్ల కోసం పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నాళ్ళు కాగితాలు మరి పోస్టుల్లో పంపిస్తే వాటి కోసం ప్రార్థనలు చేస్తే డబ్బులు ఇస్తారని పిచ్చికుక్కల్లాగా డబ్బుల కోసం ఈ నీచ కార్యాలన్నింటినీ కూడా చేస్తున్నారు. కానీ సోదరులారా అసలు అది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నాయండి? అవి పెళ్లి రోజుల కోసం, పుట్టినరోజుల కోసం ప్రార్థనలు చేస్తున్నారే, ఇంత దారుణమైన ప్రార్థనలు, కానుకల కోసం ఇంత నీచంగా ప్రజలందరినీ నాశనం చేసి దేవుని ఉగ్రత పాలైపోవాలా? ఎంత మోసం చేస్తున్నారు. ప్రార్థన చేయమనగానే చేసేయాలి, చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు. వీళ్ళు పాస్టర్లే ప్రజలకు అలాగ అలవాటు చేశారు. నిజానికి నేను చాలా సంతోషంగా ధైర్యంగా చెప్తున్నాను, బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే మా సంఘంలో శరీర సంబంధమైన ఒక్క ప్రార్థన, ఒక్క మాట కూడా ప్రార్థనలో ఉండవు సోదరులారా. ఎందుకంటే ప్రజలకు, దేవుని యొక్క ప్రజలకు దేవుని వాక్యాన్నే నేర్పించాం. కానీ అసలు ఏ ఒక్కళ్ళు కూడా శరీర ఆశల కొరకు బాధలు ఏదన్నా వచ్చినాయి అనుకోండి, అసలు జ్వరం రాకూడదంటాడు ఒకడు, బాధలు ఏమన్నా వస్తే వాటిని తీసేయమని ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు మరి ఒకడు. అసలు అలాంటివి మేము ప్రజలకు నేర్పలేదండి.
ఏది చేసినప్పటికీ మనం పరలోకం కొరకే ఆత్మస్వరూపుడైన తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించే పద్ధతిని నేర్పించాం. కానీ నిజముగా ఏ చిన్న సమయంలో కూడా శరీర సంబంధమైన ప్రార్థనలు మా వాళ్ళకి అసలు మా సంఘంలో ఎవరికి తెలియవండి. కనుక దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని వింటున్న మీరు బహు జాగరూకులై ఉండి ఆత్మ నియమముతో ఆత్మ సంబంధముగానే ఆత్మ పరిశుద్ధపరుచుకునే చక్కని పద్ధతిలోనే సత్యాన్ని ప్రభు మనకు నేర్పించినట్లుగానే వాటి యందు విశేష జాగ్రత్త కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాము. అదే బోధిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు చెప్పిన మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభు చాలా తేటగా తెలియచేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున అన్నాడు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతి మాటకు ఒక డూప్లికేటు అర్థాలను చెప్పే మరి చాలా చాలా తెలివైన వాళ్ళు ఈ క్రైస్తవ్యంలోనికి చొరబడిపోయారండి. ప్రభువు చెప్పిన ప్రతి మాటను వక్రీకరించడంలో వాళ్ళు చాలా చాలా మేధావులండి. దేవుని రాజ్యాన్ని చూపించే పరిచారకులు కారు సోదరులారా. దేవుని మాటలకు అబద్ధపు మాటలను జోడించే సామర్థ్యం ఉన్న వాళ్ళు బయలుదేరిపోయారు సోదరులారా. వీళ్ళంతా దొంగలు, దోచుకునేవారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమున మనం ఏది అడిగినప్పటికీ కూడాను అది చేస్తానన్నాడు. కాబట్టి మనం ఏది పడితే అది అడగొచ్చని బోధించేవారు చాలామంది ఉన్నారు. అడగడానికి ఎంత క్రమాన్ని ప్రభువు పరిశుద్ధ లేఖనాల్లో వ్రాసిపెట్టాడో దాన్నంతా వాళ్ళు గ్రహించరు, తెలుసుకోలేరు. వాళ్ళకి దేవుడు తెలియనివాడు కూడా. ఈ మాట చదివి మనం ఏది అడిగినా ఇస్తానన్నాడు కాబట్టి అడిగేద్దాం. మరి ఒకడు ఈ మధ్యకాలంలో అసలు బైబిలే చాలా తప్పుడు పుస్తకం అనేసి మాట్లాడిన ఒక దుర్మార్గుడు ఎందుకు దేవుని మీద పడిపోతున్నారు. వీళ్ళకు కలిసి వచ్చేది ఏం లేదు. అసలు నేల మట్టిలో లేక ధూళిలో ఒక కణమంతా కూడా లేని మానవ బ్రతుకు తుడుచుకుపోతారండి. ఏదో ఒక ఏరియాలో భూకంపం వచ్చిందనుకోండి, అది కాస్తంత ఎక్కువ వచ్చిందనుకోండి, మళ్ళీ ఇంక మరలా కళ్ళు తెరిచి చూసే పని కూడా లేకుండా మొత్తం నేలమట్టం అయిపోయే మానవ బ్రతుక్కి ఇంత అహంభావమా? మనుషుడు అసలు వాడు ఎంత మనుషుడు, కానీ ఎంత గర్వం, ఎంత పొగరు. సృష్టికర్త మీదే అనరాని మాటలు, కాని మాటలు మాట్లాడుచున్న వాళ్ళు చాలా చాలామంది బయలుదేరిపోతూ ఉన్నారు. ఒకడిని చూసి ఒకడు ధైర్యం తెచ్చుకుని. నిజముగా గత 20 సంవత్సరాల క్రితం చూస్తే దేవుని గురించి ఎవరు అలా మాట్లాడేవాళ్ళు కాదు అంతలా. ఇప్పుడు రెచ్చిపోయారు. వీళ్ళ ధైర్యం ఏంటి? మనకి ఎవడో ఒకడు సపోర్ట్ ఉన్నాడు, ఏదో పలుకుబడి, ఏదో ఒక రకంగా మనం ఎంత తిట్టినా ఈ క్రైస్తవుల్ని ఎవడు ఏమనడం. వీళ్ళని తిడితే మనల్ని ఇంకా మెచ్చుకుంటారు అనుకునే వాళ్ళు బయలుదేరిపోయారు. కానీ నిజముగా దేవుని యొక్క మాటలు ఎంత భయంకరముగా ఒకవైపు అన్య ప్రజల్లోనూ దుర్మార్గులు బయలుదేరి, ఒకవైపు క్రైస్తవ్యంలో బోధకులై దేవుణ్ణి బహుగా అవమానపరచుచున్న దుష్టులు వాళ్ళ దుష్ట బోధలతోటి క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళందరికీ హెడ్ సాతాను సోదరులారా. లోకములో దేవుని మీద ప్రగల్భములు మాట్లాడుతున్న దుర్మార్గుల గుంపుకు, క్రైస్తవ్యంలో బోధకులని శరీర సంబంధమైన బోధలు చెప్పే దుష్టుల మోక, వీళ్ళందరికీ శిరస్సు సాతానండి. వాడి ఆలోచననే వీళ్ళందరూ చేసేది. ఈ లోకములో ప్రతి చెడుతనానికి, ప్రతి అబద్ధానికి మూలము అపవాది ఆది నుండి కూడా చెడ్డవాడు, అబద్ధికుడు, మోసగాడు, వాడు నరహంతకుడు. వాడు అబద్ధమాడి సర్వజనులను హత్య చేస్తూ ఉన్నాడు. ఆ పనిని చక్కగా చేతబూనుకొని
సమస్త జనులందరినీ మోసం చేయడానికి బోలెడు మంది దాని మోకను, దాని సైన్యాన్ని ఉపయోగిస్తూ ఉంది. ఈ చెడ్డ వాళ్ళందరూ కూడా నీ సాతాను యొక్క మొత్తం దాని యొక్క తంత్రముల్లో చిక్కబడిపోయి లోకాన్ని పాడు చేస్తున్న దుష్టులు లోకంలోనూ దేవుని నామములోనూ ఎంతోమంది దుర్మార్గులు బయలుదేరిపోయి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇందు నిమిత్తము ప్రభువు లేఖనములను ఇంత చక్కగా మనకు తెలియచేస్తున్న వీటినన్నిటినీ మరలా అంత ప్రభు చెప్పిన మాటకు పెడర్థాలు, నానా అర్థాలు, విపరీత అర్థాలతోటి మాట్లాడుకొని ఈ కొట్టుకోవడమే సరిపోతుంది వీళ్ళకి. సత్యాన్ని గమనించి జాగ్రత్తగా చదివి దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సంపూర్ణతను సంపాదించుకునే పద్ధతిలో వెళ్ళాలి. ఆత్మను కలిగిన వారిగా బోధించాలి. ఆత్మల కొరకు ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన పనిని శరీరకముగా మాట్లాడకూడదు. ఆత్మ సంబంధమైన భాష ఆత్మల కొరకు ఉపయోగించుకోవాలి అనే జ్ఞానము అసలు లేకుండా పోతుంది. రోజు రోజుకి అది క్షీణదశకి వెళ్ళిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి. అందుకే అబద్ధ బోధకులందరూ విస్తరించిపోవుట శ్రమకాలం అని నేను ముందుగానే చెప్పాను. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేస్తాను అన్నాడు. ప్రభు నామము అంటే అర్థం తెలుసా మీకు? ప్రభు నామము అంటే అర్థం తెలుసా? నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. దేవుని కుమారుని అని మాత్రమే చెప్పాడు. గమనించాలి మీరు. చాలా మనస్సు పెట్టి వింటేనే కానీ ఇవి అర్థం కావు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అర్థమై ఉంటుంది. చూడండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచువాడు. అసలు ఎంత చక్కగా విడమర్చి చెప్తున్నాడో భక్తుడు చూడండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము కలవారు అన్నాడు. దేవుని కుమారుని అంగీకరించితే జీవమున్నదట. దేవుని కుమారుని అంగీకరించకపోతే జీవము కూడా లేదంటే చచ్చినోడితో సమానం అని చెప్పాడు. తరువాత దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారు అన్నాడు. దేవుని కుమారుడు నామము ఏంటి? ఎందుకు 2 విధాలుగా ఇక్కడ చెప్పాడు? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగిన వాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారు. భేదం తెలుసుకునండి. దేవుని కుమారుని అంగీకరించడం అది ప్రారంభం సోదరులారా, ప్రభువుని అంగీకరించిన ప్రారంభమే. కానీ దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుట అనగా క్రియలు కలిగిన విశ్వాసి ఎన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు ఏదొచ్చినప్పటికీ, మరణమైన అపాయకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ క్రీస్తు కొరకే జీవించేవారే ఆయన నామమందు విశ్వాసం ఉంచువారు. అందుకే ఇక్కడ ప్రభు చెప్పాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటే అర్థం జాగ్రత్తగా గ్రహించండి. నా నామమున, నా యందు నమ్మిక ఉంచువారు అనలా, నా నామమున మీరు ఏది అడిగినప్పటికీ దాన్ని మీకు చేస్తానన్నాడు. అనగా ఆయన నామములో జీవించుచున్నవారు చాలా బలవంతులండి. అనేక శోధనలు, శ్రమలను అనుభవించుచు క్రీస్తు కొరకు సాక్షార్థముగా జీవించువారు ఆయన నామములో జీవించువారు. కనుక ఆయన నామములో అట్టివారు ఏది అడిగినప్పటికీ కూడా అది చేస్తాను అని చెప్పాడు. అంటే విశ్వాసికి దేవుని ఎదుట ఎంత శక్తి ఉన్నదో, దేవుడు విశ్వాసి యొక్క ప్రార్థన ఎంతగా ఆలకిస్తాడో కేవలం దేవుణ్ణి నమ్ముకున్న వారు గురించి చెప్పలా. దేవుని నామమందు ఏది అడిగినప్పటికీ అనగా ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఏది అడిగినప్పటికీ కూడా దాన్ని చేస్తాను అని చెప్పాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంత చిన్న విషయం కాదండి. కుమారుడు అనగా క్రీస్తు, అసలు క్రీస్తు బోధే లేదు. ఇంకా అసలు కుమారుడు అంటే, విశ్వాసం అంటే ఏం తెలుసు? ప్రతి వాళ్ళు కూడా ఏదో విధంగా దేవుణ్ణి ఏంటి అడుగుతున్నారు? మీరు అడిగినవన్నీ మీకు జరుగుతున్నాయి అనేసి నన్ను సంతోషిస్తున్నారా?
శరీర సంబంధంగా ఒకవేళ మీరు అడిగినట్లయితే, అవి మీకు దొరికినట్లయితే, వాటి వలన లేఖనం ఏం చెప్తుందో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారు అడిగినదేదో, వారు ఆశించినది వారికి ఇచ్చాను, కానీ వారి ప్రాణములకు నష్టము కలుగు చేశానని చెప్పాడండి. వారు ఆశించినది, ఇశ్రాయేలీయులు యాత్రలో ఉన్నప్పుడు అడగకూడనివి అడిగారు. మాకు మాంసము కావాలని అడిగారు. మోషే చాలా బాధపడ్డాడు. ఇంత పెద్ద ఈ అరణ్యంలో నేను ఎక్కడ తేను మీకు అనేసి నేను చాలా బాధపడ్డాడు. కానీ ప్రభు అన్నాడు, మోషే నీవు బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మాంసం కావాలంటున్నారు కదా అని మాంసాన్ని అయితే ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎంతమంది నష్టపోయారో, వాళ్ళు కోరినది ఆయన వారికి ఇచ్చెను, కానీ వారి ప్రాణములకు ఆయాసము కలుగు చేసను. జాగ్రత్తగా లేఖనాలు చూడండి. ఈ దినాల్లో ఏదో మేము నిజంగా దేవుని అడిగితే మాకు ఇచ్చేసాడండి, ఇస్తాడు. కానీ నీ ఆత్మకు నాశనము కలుగుతుందని కూడా జ్ఞాపకం చేసుకో. శరీర సంబంధమైన క్షేమాన్ని కోరుకుంటున్న మన యొక్క జీవితాల్లో ఆత్మ నశించిపోతుందని తెలుసుకునండి సోదరులారా. ఆత్మ కొరకు మనం జీవించినట్లయితే శరీరానికి కొన్ని శ్రమలు వస్తాయి. అయినప్పటికీ కూడా ప్రభువు తోడై ఉంటాడు, అంతవరకు తోడై ఉంటాడు. అంతేకాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మహిమలో ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని కూడా ఇస్తాడు. ఇది ప్రతి క్రైస్తవురాలు తెలుసుకోవలసిన అనుభవాలు. కానీ అడగటం అనగానే ప్రార్థన చేయండి, కనిపించినట్టు ప్రార్థన చేయండి అనేసి ఏం ప్రార్థనలో ఎందుకు చేస్తున్నారో, అసలు ఈ ప్రార్థనలన్నీ మీకు ఎంత నష్టం కలుగు చేస్తున్నాయో తెలుసుకోగలిగినట్లయితే మీరెంతో ధన్యులు. నేటి దినాన ఈ యొక్క వీడియో ద్వారా కొందరైనా సరే తెలుసుకున్నట్లయితే పరలోకమందున్న తండ్రి సంతోషిస్తాడని కూడా ఇందు మూలంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ప్రభు మరి యొక్క అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మనం ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగాలట. పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధాత్మను అడుగు వారికి ధారాళంగా ఇస్తాడట. నా ప్రియ సహోదరులారా, మీరు దయచేసి ప్రభువుని ఏం అడుగుతున్నారో పరీక్ష చేసుకొని పరిశుద్ధాత్మను నిజముగా మీరు అడిగినట్లయితే ధారాళంగా ఇస్తానని నిశ్చయముగా, అనగా ఇది సత్యం, నేను మీతో సత్యం మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మను అడుగు వారికి ధారాళముగా ఇస్తానని ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మ అనగానే మళ్ళీ అక్కడ కూడాను చాలామంది మోసకరమైన ఆత్మల చేత, దయ్యముల బోధ చేత దిగిపోయారు. పరిశుద్ధాత్మను అడిగితే ధారాళంగా ఇస్తాను అన్నాడు కాబట్టి ఏదో భాషలు మాట్లాడుతున్నాం. ఒకడు ఏదో ఒక కోట్ లాంటి తీసుకొని ప్రజలను కొట్టేసి స్వస్థపరుస్తున్నాడట. ఏంటో అసలు ఈ క్రైస్తవ్యం ఏంటో ఎంత దారుణంగా, ఎంత హీనస్థితిలో ఉన్నదో. నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మను అడగమన్నాడు కదా ప్రభు. కనుక పరిశుద్ధాత్మ అనగానే ఇంకా ప్రతి వాళ్ళును చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి, దయ్యాలు బోధిస్తున్నాయి. నా ప్రియ సహోదరులారా, ఈ రోజున సంఘములలో ప్రభువు బోధించటలేదు. పేరుకు యేసుక్రీస్తు మందిరం, పేరుకు దేవుని ఆలయము, కానీ అక్కడ బోధించేదంతా దయ్యములే బోధిస్తూ ఉన్నాయి. దయ్యముల బోధ యందు లక్ష్యముంచే వాళ్ళే చాలామంది ఉన్నారండి. ఈ కడవరి దినములలో ఈ ఘోరమైన మోసాన్ని గురించి భక్తుడు ఏనాడు వ్రాసిపెట్టాడు. ఈ కడవరి దినములలో కొందరు అబద్ధికులైన వాళ్ళు వేషధారణ అనగా వాళ్ళు వేషం మార్చుకొని బోధకులను చెప్పుకొని వచ్చేసి దేవుని యొక్క పనిని సర్వనాశనం చేస్తున్నారు. కానీ వీళ్ళు ప్రభువు చేత పంపబడిన వారు కారు. వాళ్ళు అపవాది చేత లోకములోనికి విస్తారంగా అపవాది వాడి పరిచారకులుగా బయలుదేరిపోయిన వారు.
కనుక వీళ్ళు ఏం చేస్తారంటే వేషధారణ, దేవుని సేవకుల వేషం వేసుకుంటారు. వాళ్ళంతా కూడాను మరి చూడండి, మోసపరచు ఆత్మలు, దయ్యముల బోధలు. వాళ్ళు ఆత్మ వచ్చిందంటారు కానీ అంత మోసం. వాళ్ళు బోధిస్తారు కానీ దయ్యముల బోధలు. ఈ బోధల యందు విశ్వాసం ఉంచి అనేకులట విశ్వాస భ్రష్టులగుదురని ఈ అబద్ధ బోధల యందే లక్ష్యం ఉంచుతున్నారు, విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారు అని చాలా చక్కగా తేటగా మనకు లేఖనములో తెలియచేస్తూ ఉన్నప్పటికీ అసలు లేఖనాల మీద మనస్సు పెట్టకుండా పాస్ట్ గారు అనుకొని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారండి మీరంతా? దయచేసి చూడండి, ప్రభువు చెప్పింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను ప్రభువా మాకు పరిశుద్ధాత్మను దయచేయి అని అడిగిన వారికి ఆయన ధారాళంగా ఇస్తాడు. అయితే పరిశుద్ధాత్మను అడుగువారు చాలా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, చాలా భయభక్తులు కలిగి దేవుని ఎడల వాక్యానుసారముగా ప్రతి చెడుతనాన్ని అసహించుకునే మనసు కలిగి ఉన్నప్పుడే కదా పరిశుద్ధాత్మను అడగలం. పరిశుద్ధాత్మను అడిగినట్లయితే ధారాళంగా ఇస్తానని చెప్పిన ప్రభు యొక్క మాటను చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16:22 నుంచి చూద్దాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము సంపూర్ణమగినట్లు పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును అని చెప్పాడు. చూడండి, ఇంతవరకు మీరు నన్నేమి అడగలేదు. ఇది మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, నా పేరట మీరు ఏది అడిగినాను మీకు అది దొరుకుతుంది అని చెప్పాడు. అంటే లోకంలో అందరూ కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కానీ ప్రభు చిత్తానుసారంగా జీవించువారు ఆయన పేరిట ఏది అడిగినను అనుగ్రహించబడుతోంది అనే సత్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. గొప్ప ధైర్యం, విశ్వాసికి ధైర్యం అండి. ఏంటి ధైర్యం? విశ్వసింపని వానికి ఎప్పుడూ భయమే ఉంటుంది, కానీ విశ్వసించిన వారికి చాలా ధైర్యం. ఏంటి ధైర్యం అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినప్పటికీ ఆయన మన మనవి ఆలకిస్తాడట. మరి ఎంతకన్నా ఏం ధైర్యం కావాలి? మన ప్రభువు మనకున్నాడు. నేను ఫలానా విధంగా ప్రభు కొరకే జీవిస్తూ ఉన్నాను, నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు, నాకు ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నామములో బ్రతుకుతున్న నేను నా ప్రభువుని ఏది అడిగినా ఆయన నాకు చేస్తాడు. కనుక నేను దేనికి భయపడాలి? నా ప్రభువే నాకు తోడై ఉంటే. అంత ధైర్యాన్ని ఆయన చిత్తానుసారముగా జీవించు వారిలో మాత్రమే ఉంటుంది అనే సత్యాన్ని, కనుక ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినప్పటికీ మన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా కాదు, ప్రభువు చిత్తానుసారముగా మనం అడిగినట్లయితే మనకు ఏదైనప్పటికీ అది మనకు దొరుకుతుంది. అదే మన ధైర్యము, అదే మన మనవిని ఆలకించే మన ప్రభువు మనకు తోడై ఉన్నాడనే విశ్వాస్యత కలిగిన వారమై జీవించుటకు వీలు కలుగుతుంది. కనుక భక్తుడు ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన విశ్వాసముతో కూడిన లేఖనములను మనకు దయచేస్తూ తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా తెలియజేసిన మాటలు మనకు తోడై ఉండగా మనం దేనికి భయపడాలి అనే విశ్వాసం మనలో స్థిరముగా ఉండినట్లుగా మనం ప్రభువుని వేడుకోవాలి సోదరులారా. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో మొదటి యోహాను పత్రికలోనే 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, చూడండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏ వాక్యములోనైనా మీరు ఏది పడితే అది అడగండి అని ఉందా?
లోకం కోసం అడగండి అని ఉందా? శరీరం కోసం అడగండి అని ఉందా? లేకపోయినట్లయితే మీ జీవితాల్లో మీ పిల్లల కోసం, వాళ్ళ పుట్టినరోజుల కోసం, మీకు ఏ పిల్లలు కావాలో వాటి కోసం, మీ ఉద్యోగాల కోసం, మీ ఇళ్ళు కట్టుకోవడం కోసం, వాటి కోసం అడగమనేసి ఉందా? జాగ్రత్తగా ఆలోచించండి. ఏ వాక్యములోనైనా ప్రభువును అడగమన్న సందర్భాల్లో మనం ఆయన చిత్తానుసారముగా జీవించాలని, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలని, ఆయన ఇష్టానుసారముగా జీవించువారు ఏది అడిగినప్పటికీ ఆయన నామములో దొరుకుతుంది అని ప్రభు ఎంత స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడో దయచేసి ఆలోచించేయండి. ఆయన ఆజ్ఞలు గైకొనుచు, ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇక్కడ మొదటిగా ఆయన ఆజ్ఞలను గైకొనుచు, రెండవది ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయుచున్నాము కనుక. ఈ రెండు చేస్తే మనం ఏది అడిగినప్పటికీ ఆయన వలన మనకు దొరుకును అనే సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది వాళ్ళ ఆశలు కూడాను ఎలాగా మరి తీర్చుకోవాలని కోరుకుంటున్నారో కూడా మనం ఈ సందర్భంగా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 5-6 వచనాలు చదువుకుందాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. చూడండి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే జ్ఞానాన్ని అడగాలని చెప్తున్నాడు. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను అన్నాడు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే, జ్ఞానాన్ని అడిగినట్లయితే ప్రభు అనుగ్రహిస్తాడు. సందేహముతో అడగకూడదు, విశ్వాసముతో అడగాలి. తప్పకుండా మీరు జ్ఞానవంతులు అవుతారు అని చెప్పాడు. అది ప్రభువును మనం అడగవలసిన విధానాన్ని తెలియచేస్తూ ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారో గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. మత్తయి స్వార్త 16వ అధ్యాయంలో ఒక దినాన సద్దూకయ్యులు, పరిసయ్యులు 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి మాకు ఒక సూచక్రియ చూపించు అని అడుగుతున్నారు. మాకు ఏదో ఒక సూచక్రియ నువ్వు చూపించు అని అడిగారు. వాళ్ళు అడుగుతున్నారు, సూచక్రియ కావాలని అడుగుతున్నారు. ప్రభు చాలా కోపం వచ్చిందండి. అందుకనే చెప్పాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. 4వ వచనంలో చూడండి 16:4. అయితే యోనాను గుర్చిన సూచక క్రియే కానీ వారికి మరి ఏది కూడా అనుగ్రహింపబడదని వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం. కొంతమందికి ఇవి కావాలి, ప్రభువుని శోధించడానికి, ప్రభువుని ఏదో ఆయన ఆత్మకు కలవరం కలిగించాలని చాలా 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 అడిగారు. ఆయన వాళ్ళందరికీ అడిగిందంతా ఇచ్చేశాడా? వాళ్ళు అడిగినట్లుగా సరే సూచక్రియ చేస్తాను, అయితే మీరు నన్ను నమ్ముతారు కదా అని చేశాడా? పూర్వకాలంలో ప్రవక్త అయిన యోనా ఆయనను గూర్చిన సూచక క్రియ కానీ మరి ఏది కూడా మీకు అనుగ్రహింపబడదు అనేసి దాన్ని వాళ్ళు ఎలా అపార్థం చేసుకుంటారో, ఇప్పటికీ అదే వాక్యాన్ని ఎందరూ అపార్థం చేసుకుని డిబేట్స్ చేశారో బోలెడన్ని ఉన్నాయి ఆ యూట్యూబ్లో. నా ప్రియ సహోదరి సహోదరులారా, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా, మీకు సూచక్రియలు కావాలా? సూచక్రియలు ఏదో లేని దానికోసం అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని నువ్వు కోరుకున్నా చాలా తప్పండి. అది క్రైస్తవ జీవితంలో ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా నీ ప్రవర్తన ఎంత మార్చుకున్నావు, ఎంతగా నీ క్రియల్లో మార్పు వచ్చింది, ఎంతగా వాక్యం వింటున్న నీ యొక్క జీవితంలో ఎన్ని విషయాల్లో నీ దురాశలను చంపుకున్నావు, ఎన్ని విధాలుగా నీ యొక్క ఆత్మలో పరిశుద్ధతను సంపాదించుకున్నావు. చిన్న బిడ్డ వంటి స్వభావం నీకు వచ్చిందా? పరలోకం వైపు నిరీక్షణ కలిగి జీవించాలి, లోకం వ్యర్థమని నమ్మే హృదయం, విశ్వాసం నీకు వచ్చిందా? ఇవన్నీ మనం చేయాల్సినవి చెయ్యం. ప్రభువుని ఇంకా ఏదో కోరుకోవటం అనేది కూడా చాలా తప్పండి. ఆనాడు సద్దూకయ్యులు, ఆ యొక్క పరిసయ్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయవలసినవి చేయడం మానివేసి మాకేదన్నా ఒక సూచక్రియ చేయి, మేము నేను నమ్ముతాం అని ప్రభువుని వాళ్ళు శోధిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు చాలా కఠినంగా మాట్లాడాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. యోనాను గూర్చిన సూచక్రియే కానీ మీకు మరేది కూడా అనుగ్రహింపబడదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. అంతేకాదు యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయంలో చూడండి, మరి ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. మీరు అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేనికి ప్రార్థన చేస్తున్నారు? మీ భోగముల కొరకు, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో దేవుని ప్రార్థన చేస్తున్నారు. దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు. ఏంటండి దొరుకుతుంది? భోగముల కొరకు అడుగుట దురుద్దేశము, సూచక్రియల కొరకు ఆశించి అడుగుట ప్రభువుని వ్యభిచారము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మను అడిగినట్లయితే ధారాళంగా ఇస్తానన్నాడు. జ్ఞానమును అడిగినట్లయితే, సందేహించక అడిగినట్లయితే నా జ్ఞానాన్ని ఇస్తానని చెప్పాడు. మీరు దాహము కొరకు, ప్రభువా నా దాహము తీర్చిన ఆయన, ఈ లోకములో దేని వైపు చూడకుండా అన్ని పాపపు భోగాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, వాటన్నిటి కోసం ఆశిస్తున్న నా చెడ్డ హృదయ స్థితిని మార్చున ఆయన, నా దాహము తీర్చు తండ్రి అని అడిగినట్లయితే ప్రభువు నీకు జీవజలాన్ని ఇస్తాడు, మరెన్నటికి నీ దప్పికొనని స్థితిని ఇస్తాడే. అలాంటి ప్రభు సన్నిధిలో ఆత్మ సంబంధులుగా మార్పు చెందుటకు బదులు శరీర సంబంధమైన భోగముల కొరకు దేవుని అడిగినట్లయితే మీకేమీ దొరకదు అని ప్రభు అయిన తండ్రి లేఖనములలో మనకు తెలియచేస్తూ ఉన్న అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. అయితే అన్నిటికంటే ఒక ప్రాధాన్యత కలిగిన ఒక సందర్భాన్ని కూడా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుంచి చూద్దాం. జబదయి కుమారులైన యాకోబు యోహానును ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగూర్చున్నామని చెప్పగా, జబదయి కుమారులు అనగా ప్రభు యొక్క శిష్యులలో ఉన్నారు యోహాను, యాకోబు. వారు ఒక దినాన, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయమని చెప్పారట. ఆయన, నేను మీకేమి చేయగూర్చున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటేయను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటేయను మీ చేతనగునా అని వారిని అడగగా, వారు మా చేతనగును అన్నారు. అందుకు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. కనుక చూడండి, వాళ్ళు ఎంత ఆశ ఉన్నదో చూడండి. ప్రభువా, మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభువుని అడిగారు. వాళ్ళు ప్రభు యొక్క శిష్యులే, ధైర్యంగా అడిగారండి. యేసు ప్రభువు ఆయన కూడా ఈ సందర్భంలో నేను మీకు చెప్పడానికి వీలు పడదు అనేలాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు అడుగుతున్నారు, యాకోబు యోహాను, ప్రభువా, నీవు నీ ప్రక్కనే కూర్చున్నట్లుగా మా ఇద్దరికి నీ మహిమలో కుడివైపున ఒకళ్ళు ఎడం వైపున ఒకళ్ళు కూర్చున్నట్లుగా మాకు ఆ యొక్క అనుమతిని దయచేయమని అడుగుతూ ఉన్నారు. మీరు ఏం అడుగుతున్నారు? అసలు మీరేం కోరుకుంటున్నారు? ఏంటి అడుగుతున్నారు? మీరేం అడుగుతున్నారని అసలు మీకు అర్థమవుతుందా అని అడిగాడు ప్రభు. నేను త్రాగుచున్న గిన్నెలోంది త్రాగగలరా? నేను పొందుచున్న బాప్తిస్మము పొందగలరా? పొందుచున్న బాప్తిస్మం. జాగ్రత్తగా చూడండి. మేము పొందామని ఏ బుద్ధి లేని, ఏ జ్ఞానం లేని, అసలు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవించలేని మనలాంటి అధములు అందరూ ఏదో బాప్తిజం పొందాం అనుకుంటారు. కానీ యేసయ్య ఏం చెప్పాడో చూడండి. నేను పొందుచున్న బాప్తిస్మము అన్నాడు. నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతనగునా? నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే వాళ్ళిద్దరూ మేము త్రాగగలరు అని చూడండి. అన్నాడు, మా చేతనగును, మేము చేస్తాం ఆ పని అంటున్నారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము ఏదైనా సరే, ఎన్ని కష్టాలైనా ఏ బాధ అయినా ఈ లోకంలో పడటానికి మేము సిద్ధమే అని చెప్పారు. అయితే ప్రభు వెంటనే, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందేదరు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగేదరు, కానీ నా కుడి వైపునను ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును అని చెప్పాడు. నిజానికి ప్రభువుకు తెలియదా?
ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున ఎవరు కూర్చుంటారనేది ఆయనకు తెలియదు. తెలుసు సోదరులారా, మరి ఎందుకు చెప్పలేదు? చెప్పడం అనేది ఆ ధర్మం, అది దేవుని యొక్క క్రియాపూర్వకంగా దైవ నిర్ణయ ప్రకారంగా జరిగే కార్యాలే. కానీ ఏదో ఒకటి మీరు బాగున్నారు కదా, మీరు ఏదన్నా చేస్తామంటున్నారు, సరే మీరే కూర్చుంటారని చెప్తే ఆయన దేవుని కుమారుడు ఎలా అవుతాడండి? కనుకనే చెప్తున్నాడు, మీరు నిజముగా నేను త్రాగు గిన్నెలోంది త్రాగుతారు, నేను పొందుచున్న బాప్తిస్మం పొందగలరు, కానీ నా కుడివైపున ఒకని ఎడమవైపున ఒకని కూర్చుండనిచ్చుట అది నా వశములో లేదు, అది ఎవరికి అనుగ్రహింపబడినో వారికే దొరుకుతుంది అని తెలియచేశాడు. కనుక ఎంత మంచి ఆశయం అని చెప్పుదామా? లేకపోయినట్లయితే వాళ్ళు హెచ్చించుకుంటున్నారని చెప్పుదామా? కానీ సందర్భాన్ని బట్టి చూసినట్లయితే వెంటనే ఇక్కడ ఒక మాట కూడా ప్రభు మాట్లాడాడు. చూడండి, యేసు 41 నుండి చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడలవాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడలవాడు అందరికీ దాసుడై ఉండవలెను అని చెప్పాడండి. మీరు ప్రస్తుతం మీ పని చేసుకోవటమే, మీ విధి మీకు నిర్ణయించబడింది చేసుకోనండి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఆ తర్వాత మీ స్థానం ఏంటి, మీకు ఏ స్థాయిలో మిమ్మల్ని ఉంచుతాడనేది అది తండ్రి యొక్క నిర్ణయం. అంతేగాని ఇక్కడ నిర్ణయించేది కాదు. అది ఎవరికి అనుగ్రహింపబడినో వారికే దొరుకునని చెప్పాడు. వెంటనే మీలో మీరు హెచ్చించుకునే మనసు రాకూడదు. నేను ప్రభు పక్కనే కూర్చోవాలి, లేకుంటే నేను మనిద్దరం అన్నదమ్ములు మనిద్దరం కుడివైపున ఎడమవైపున కూర్చోవాలి, అలాంటి మనసు రానివ్వకండి. ఎందుకంటే అన్ని జనుల ప్రభుత్వాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి ఇతరుల మీద హెచ్చించుకుంటారు. అందరికంటే నేనే గొప్ప అనుకొని ఆ రూట్లో వాళ్ళు ఉంటారు. కానీ మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరినట్లయితే అట్టివాడు అందరికీ దాసుడై ఉండవలెను అని చెప్పాడు. ఇలాంటి దాసులు, ఇలాంటి పరిచారకులు ఉన్నారా? మీ కనులతో చూడండి, ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, పాస్టర్ గారంటే అబ్బో వాళ్ళ కుర్చీలు, మర్యాదలు, సపర్యలు, వాళ్ళకి అందరిలో ప్రత్యేకంగా భోజనాలు, వాళ్ళ యొక్క అబ్బో వాళ్ళ గొప్పలో వాళ్ళ అనుభవించే సుఖభోగాలు చాలా పాపుల యొక్క మనస్తత్వాలండి అవన్నీ. పాపులు ఈ రోజున బోధకులు అనిపించుకుంటున్నారు, దుర్మార్గులు. అందుకనే దుష్టుల గుంపు అన్నాడు ప్రభు. దుష్టుల గుంపు ఈనాడు బోధకులని ప్రజల చేత అనేకమైన సదుపాయాలు చేయించుకుంటూ భ్రష్టులైపోయి అబద్ధ బోధలు చెప్పి మోసకరమైన ఆత్మలు దయ్యాల బోధలు చెప్పేసి నా ప్రజల్ని హతమారుస్తూ ఉన్నారు. అట్టి వారి విషయంలో దేవుడు మహోగ్రుడై ఉన్నాడనే సత్యాన్ని కూడా గమనించండి. అయితే తన శిష్యులకు చెప్తున్నాడు ప్రభు, మీలో హెచ్చించుకునే స్వభావం ఉండకూడదు, తను తాను తగ్గించుకోవాలి, అందరికీ పరిచారం చేయవాడుగా, అందరికీ దాసుడుగా ఉండాలి. కానీ నేను అక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, ఇది కూడా ఉండకూడదు అని చాలా సున్నితంగా చక్కగా వారికి ఉపదేశించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. మనుష్య కుమారుడు అనగా దేవుని కుమారుడై ఆయన కూడా పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పిన. ఎంత చక్కగా ప్రభు మనకు మాదిరికరముగా చెప్పిన ఈ యొక్క లేఖనములన్నిట్లలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అడిగే వాటికి ఏ విధమైన వాటిని అడగాలి? మనము ప్రభువుని ఏది అడిగితే ఆయన సంతోషంగా ఇస్తాడో వాటిని చూడండి. ప్రభువు మనల్ని ఏం అడుగుతూ ఉన్నాడో అది కూడా ఆలోచన చేయండి. లోకంలో హెచ్చించుకునే స్వభావం ఉన్న వాళ్ళు ఏం అడుగుతారో గమనించండి. అంతేకాదు దుర్మార్గులైన వారు ప్రభువుని ఏ విధముగా సూచక్రియల కొరకు అడిగారో, వారి యొక్క భోగముల కొరకు అడుగుతూ ఉన్నారో అది కూడా గమనించండి. కనుక అడుగుడి మీకు ఇయ్యబడును, ఆయనను దప్పిగొనుచున్నామని మన ఈ లోకంలో ఉన్న పాపపు దాహం అంతటికీ కూడా ఆయన మాత్రమే తీర్చగలిగిన వాడు. వాటన్నిటినీ జయించే శక్తినిచ్చేది ప్రభువే.
మన మనస్సు మార్పు చేయుటకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఆయన క్రీస్తు రక్తము ద్వారానే మనము దాహమును తీర్చుకొనగలము కనుక సోదరులారా, ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆయనను మనము జ్ఞానము కొరకు అడగాలి, పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆయనను మనము విశ్వాసముతో అడిగి ఆయన దగ్గర నుండి పొందవలసిన వాటిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ వ్యర్థమైన వాటిని అడిగినట్లయితే, భోగముల కొరకు అడిగినట్లయితే, సూచక్రియల కొరకు అడిగినట్లయితే, మీ జీవితంలో శరీర సంబంధమైనవి ఏది అడిగినప్పటికీ వాటి వలన ఒక దినాన ఖచ్చితంగా అవమానమే మిగులుతుంది. అయితే మనం అడగక మునిపే మనకు ఏది అక్కరలో ఉన్నాయో అన్నీ మన ప్రభువుకు తెలుసు కనుక ఆయన క్రమమైన పద్ధతిలో మనకు చెప్పిన విధానంలో ఆయన వాక్యమందు నిలిచి ఉండి మనం ఏది అడిగినప్పటికీ ఆయన నామములో మనకు దొరుకుతుంది. ఆయన ఇష్టానుసారముగా మనం ఏది అడిగినప్పటికీ మనకు అది ఖచ్చితంగా దొరుకుతుందని విశ్వాసముతో ప్రభు సన్నిధిలో అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివానికి కూడా ప్రభు ఇస్తానన్నాడు కనుక వీటిని మనం అడుగుదాం. ప్రభు సన్నిధిలో శక్తిని సంపాదించుకుందాం, లోకాన్ని జయిద్దాం, పరలోకం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను, ముగించేస్తాను.